తెలంగాణ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయా? గాంధీ భవన్ ఆందోళనలకు నిరసనలకు అడ్డాగా ఎందుకు మారుతోంది? చిన్న చిన్న సమస్యలపై ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏం చర్యలు తీసుకోబోతున్నారు? గాంధీ భవన్ ఎదుట ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. తుంగతుర్తి, గజ్వేల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి హస్తం నేతలు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను నేతల దృష్టికి తెచ్చారు. తుంగతుర్తి సమస్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశమయ్యారు. తుంగతుర్తి అంశంపై మాట్లాడేందుకు కోమటిరెడ్డి ఆసక్తి చూపలేదని, కాంగ్రెస్ పార్టీలో 3 ఏళ్ల సీనియారిటీ ఉన్నవాళ్లకే మండలాధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ నిబంధనల్లో ఉందని జగ్గారెడ్డి తెలిపారు. ఈ నెల 20 లోపు తుంగతుర్తి వివాదంపై అధిష్టానానికి నివేదిక ఇస్తానని తెలిపారు. ఏఐసీసీ 3 సంవత్సరాల కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కార్యకర్త ఉన్న వాళ్ళకే మండల ప్రెసిడెంట్లు ఇవ్వాలి అనేది నిబంధన ఉన్నది. నిబంధన ఏఐసీసీ అందరికీ అదే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ 3-4 మండలాలు ఏఐసీసీ పరిధిలో లేవు. 2.5 సంవత్సరాలు 2.5 ఇయర్ సీనియారిటీ ఉంది. ఒకరో ఇద్దరేమో సామీలు ఎమ్మటి జాయిన్ అయ్యారు, కొందరేమో పార్లమెంట్, ఒకరో ఇద్దరు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు జాయిన్ అయ్యారు. అది నేను మొన్న సామీలకి ఎమ్మెల్యేకి చెప్పిన, డీసీసీ ప్రెసిడెంట్ ఉండే ఇది ఉంది, మరి దీన్ని ఎట్లా సవరణ చేస్తూ చేసుకోవాలి నువ్వు అనేది కూడా చెప్పినది. అది ఎట్లా ఏఐసీ డైరెక్షన్ అయితే కాదనం కదా, నేను రిపోర్ట్లో రాస్తుంటే అనేది అప్పీల్ పెట్టుకున్నాడు, అప్పీల్ కూడా రాసినది. అట్లా ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సమస్యలపై గాంధీ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. జగ్గారెడ్డి, మధు యాష్కి, చల్లా నరసింహారెడ్డితో జక్కిడి ప్రభాకర్ రెడ్డి, శివచరణ్ రెడ్డి భేటీ అయ్యారు. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మపై చేసిన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చారు. అనంతరం జగ్గారెడ్డితో వైటీడీఏ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ సమావేశమయ్యారు. శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బీసీలను అవమానించిన శివచరణ్ రెడ్డిని ఉపేక్షించవద్దని పట్టుబట్టారు. కులాల మధ్యన తావుగా మారుతున్న దానిని నివారించడానికి కొరకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఎవరు ఏ విధంగా మాట్లాడితే ఇలాంటి పరిస్థితి నెలకొన్నాయి, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి దాపురించిందనే దాంట్లో అన్ని విధాల ప్రజాప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో ఇలాంటి అపోహలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం అవుతున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఆదేశించి దీన్ని వెనువెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగినది. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో మాట్లాడినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. తాను మాట్లాడిన ఉద్దేశం వేరని రేణుకా చౌదరి చెప్పారన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గాంధీ భవన్ కు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. మండల అధ్యక్ష పదవులపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వర్గం పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్నారు. మాకు సిద్దిపేట జిల్లాలో 7 మండలాలు, 1 మున్సిపాలిటీ వస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా 2 మండలాలు, 1 మున్సిపాలిటీ వస్తుంది. సిద్దిపేట జిల్లాలో డిసిసి ప్రెసిడెంట్ మా పాపనే ఆంక్షారెడ్డి, అక్కడ మాకు 7 మండల ప్రెసిడెంట్లు కానీ 1 మున్సిపాలిటీ కానీ మా అనుకున్న అనుచరులు కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళకి వచ్చినాయి. కానీ ఇక్కడ మెదక్ జిల్లాలో 2 మండలాలు, 1 మున్సిపాలిటీ మాతోని సంప్రదించకుండానే అక్కడ డిసిసి గారు ఇంతకుముందు 2 నెలల ముందు కూడా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అని ప్రకటించిండు. గజ్వేల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డిపై పార్టీ పెద్దలకు మైనంపల్లి హనుమంతరావు వర్గం కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. నర్సారెడ్డి అనుకూల వర్గానికే పదవులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. మనోరాబాద్ మండల కార్యకర్తలము, నాయకులము మా ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారు చేసే అక్రమాలు, ఆయన చేసే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అలాగే క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి గారిని కోరుదామని వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఇద్దామని వచ్చినాము. మా గజ్వేల నేను చెప్పిందే శాసనం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది నడవది, మహేష్ కుమార్ గౌడ్ గారి నడవదు అన్న తరహాలో అతని వ్యక్తులను, అతనికి అడుగులకు మడుగులు వచ్చే వ్యక్తులను, టీఆర్ఎస్ నుండి వచ్చిన వ్యక్తులను ఈరోజు ప్రకటించుకున్నాడు, ఆయన సొంతగా ప్రకటించుకున్నాడు. గాంధీ భవన్ ఎదుట
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం ఆందోళనకు దిగారు. పార్టీ పదవుల్లో ముదిరాజ్ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిరసన తెలిపారు. నీలం మధుకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముదిరాలందరం కూడా 33 జిల్లాల అధ్యక్షులందరం కూడా మా బాడీని రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్లో ప్రభుత్వంలో ముదిరాలం పనిచేస్తున్నాం. అందులో బలమైన నాయకుడు నీలం మధు ముదిరాజు గారికి మీరు యొక్క అత్యధిక ప్రాధాన్యమిచ్చి మంచి పదవి ఇచ్చినట్టయితే తను పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు ముదిరాజ్ నాయకత్వాన్ని బలపరిచే నాయకుడు కాబట్టి ఆల్రెడీ తెలంగాణలో తన పేరు చెప్తే ముదిరాజులందరూ కూడా ఎట్టి చూసినా నాయకత్వం బలపరుస్తున్నారు. కాబట్టి ఈసారి ఒక 5 కార్పొరేషన్లు ఇచ్చి అలా బలమైన నాయకత్వాన్ని మీరు ప్రోత్సహించినట్టయితే కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ముదిరాజులందరూ ఉండాలని తెలియజేస్తున్నాము. కార్యకర్తలకు సమస్యలుంటే స్థానికంగానే పరిష్కరించుకోవాలని, ప్రతి చిన్న విషయానికి గాంధీ భవన్ కు రావడం మానుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సూచించారు.